హాయ్. ఏఐ వరల్డ్ లో ఇప్పటికీ కూడా అమెరికా, చైనాలదే డామినేషన్. మన ఇండియాలో చాలా టాలెంట్ ఉన్న, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నా కూడా ఎక్కడో కోర్ ఏఐ డెవలప్మెంట్ లో మనం వెనకబడ్డామన్న ఒక ఒపీనియన్ ఉండేది. కానీ ఆ అభిప్రాయాన్ని మార్చిపడేసింది బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సర్వం. ఇప్పుడు సర్వం ఏఐ ఒక సంచలనం. ఏకంగా చాట్ జీపీటీ, జెమినైలను సైతం వెనక్కి నెట్టేసి మన సర్వం ఏఐ మాయ చేసింది. ఈ వీక్ లో సర్వం ఏఐ 2 టూల్స్ రిలీజ్ చేసింది. ఒకటి సర్వం విజన్, ఇంకొకటి బుల్బుల్. ఈ 2 టూల్స్ కూడా వరల్డ్ వైడ్ గా టెక్ ఎక్స్పర్ట్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అందులోనూ కొన్ని విభాగాల్లో అయితే ఇది ప్రపంచ దిగ్గజాలైన గూగుల్, ఓపెన్ ఏఐ మోడల్స్ ని కూడా దాటేసింది. ఓసిఆర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ప్రస్తుతం దీంట్లో మార్కెట్ లీడర్స్ గా ఉన్న చాట్ జీపీటీ, జెమినై, ఆంథ్రోపీ ఈ మూడింటిని కూడా వెనక్కి నెట్టేసిన సర్వం విజన్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ తో అటు యూజర్స్ తో, ఎక్స్పర్ట్స్ తో వావ్ అనిపించుకుంది. జస్ట్ ఈ సింపుల్ టెక్స్ట్ మాత్రమే కాకుండా కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ గానీ, మ్యాథ్స్ ఫార్ములాస్ ని గానీ, టెక్నికల్ టేబుల్స్ ని చదవడంలో సర్వం విజన్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇస్తుందంట. సాధారణంగా ట్రెడిషనల్ ఓసిఆర్ సిస్టమ్స్ ఏంటంటే పూర్ ఫార్మాటింగ్ ని గానీ, లేదంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న డాక్యుమెంట్స్ చదవడంలో కాస్త ఇబ్బంది పడుతుంది. కానీ సర్వం విజన్ మాత్రం దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తుందంట. ఈ ఓసిఆర్ టూల్ తో పాటు సర్వం రిలీజ్ చేసిన మరొక టూల్ బుల్బుల్. ఇది కూడా అద్దరగొడుతుందంతే. ఇదొక టెక్స్ట్ టు స్పీచ్ ఏఐ మోడల్ అన్నమాట. అంటే రిటర్న్ ఇన్ఫర్మేషన్ ని ఆడియో కింద కన్వర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్స్ట్ టు స్పీచ్ ఫీల్డ్ లో టాప్ అని అందరూ భావించే 11 ల్యాబ్స్ తో పోటీ పడుతుంది బుల్బుల్. అంతేకాదు 11 ల్యాబ్స్ తో పోల్చితే బుల్బుల్ ఖర్చు కూడా చాలా తక్కువ. ప్రస్తుతం 11 ఇండియన్ లాంగ్వేజెస్ లో 35 వాయిస్లతో సపోర్ట్ చేస్తోంది ఈ బుల్బుల్. అండ్ ముందు ముందు దీన్ని 22 లాంగ్వేజెస్ కి ఎక్స్పాండ్ చేయాలని కంపెనీ కూడా ప్లాన్ చేస్తోంది. సర్వం ఏఐ సాధించిన ఈ అద్భుత విజయాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే ఇకపై ఇండియా ఏఐ కన్స్యూమర్ మాత్రమే కాదు, ఏఐ క్రియేటర్ గా కూడా ప్రపంచానికి సవాల్ విసిరబోతోంది. ఆత్మ నిర్భర్ భారత్ వైపు దేశం ప్రయాణంలో ఈ సర్వం ఏఐ ఒక కీలక పాత్ర పోషించబోతోంది. మరి ఈ సర్వం మాయ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.